పెళ్లికి రాకుండానే పోయావు. ఆ రోజు ఆఖరి నిమిషం దాకా నువ్వు వస్తావని అనుకున్నావు. పోనీలేమ్మా, పెళ్లి బాగా జరిగిందిగా. అవును, అన్నయ్య ఎక్కడమ్మా? అన్నయ్య ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునన్నయ్య. పెళ్లికి వద్దామనే బయలుదేరానన్నయ్య. ఇంతలో ఒక ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదమా? అవునమ్మా, అన్నయ్య పెళ్లికి వెళ్తున్నామనే సంతోషంతో గంతులేసుకుంటూ లీవ్ అడగడానికని మేడం ఎట్లు ఎక్కుతున్నాను. ఉన్నట్టుండి కాలు జారిపడ్డాను. పడ్డావా? దెబ్బలేం తగలేదు కదా? ఏం పర్వాలేదమ్మా. ఆ సంగతి మీకు రాస్తే పెళ్లి ఆపేస్తారని ఊరుకున్నాను. సరిగానమ్మా? వదినెక్కడా? ఉంది నాయన, లోపలుంది. పిలువమ్మా, వదిన ఒకసారి చూడాలి. మంగమ్మ, కోడలు ఇలా పిలవే. ఏమయ్యా, నీకు నచ్చినదినేనా? చెప్పన్నయ్యా. అయ్యో, మొగాళ్ళకి సిగ్గేమిటన్నయ్యా, చెప్పమని ఉంటే అలా మొహం తిప్పుకుంటావు. అమ్మా, ఎక్కడమ్మా వదినా? వదినా, ఏదైనా పని మీద ఉందేమోలే. నువ్వు రానాయన, స్నానం చేద్దు గాని. వదిన ఎక్కడికి పోతుంది? వీలేదమ్మా, ముందు వదిన చూడాలి. నువ్వు మా అన్నయ్యకి తగిన పెళ్ళాన్ని తెచ్చావో లేదో, నీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి. వదినా, 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 వదినా. వదినా, నిన్నే మాట్లాడవా? మీరా బాబు? ఎవడురా నువ్వు? కాపలావాణి బాబు. రా తమ్ముడు, ఇలా కూర్చో. చూడు తమ్ముడు, నేనేం తాగి మాట్లాడటం లేదు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చెప్తారో నాకు తెలుసు. మీరంతా మంట దగ్గర కూర్చొని హాయిగా చలి కాచుకుంటున్నవాడు. నేను ఆ మంటలో పడి మాడిపోయే పురుగు. అంతే తేడా. అన్నయ్య, వదిన మంచిది, చాలా మంచిది, కాదనిలే. కాని తమ్ముడు, ఒక్కటే మాట, చివరి మాట చెబుతున్నాను. కారణాలనవసరం, నేను దానితో కాపురం చేయలేను. ఇక ఈ జన్మలో బ్రతుకుదా. అన్నయ్య, అన్నయ్య, ఎందుకు ఇంత ఘోరమైన నిర్ణయం చేసుకున్నా? వదిలి చేసిన మహాపరాధం ఏమిటి? కారణం అడగొద్దన్నాను. అన్నయ్య, అమ్మ ఎంతో సంబరపడి ఈ పెళ్లి చేసింది ఎందుకేనా? ఎందుకైతేనే, నాకు భార్య రాకపోయినా అమ్మ కోడలు వచ్చిందిగా. అలాగని సంతోషపడమంటావా అమ్మను? కొడుకును సంతోషపెట్టలేని కోడల్ని చూసుకుని మురిసిపోతుందా అమ్మ? కాదు, బాధపడుతుంది, నాకు తెలుసు. కానీ నన్నేం చేయమంటావురా? నా బాధ ఎవరితో చెప్పమంటావురా తమ్ముడు? ఎవరితో? మేము నీ వాళ్ళం కావా అన్నయ్య? చెప్పు, కారణం ఏమిటో చెప్పు. నాతో చెప్పలేవా? నీతో రక్తం పంచుకుని పుట్టిన వాడిని బాధను పంచుకోలేనా? చెప్పన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, నీతో ఏమని చెప్పేదిరా తమ్ముడు? మనస్సు లేని కాపురం ఎలా చేయమంటావురా? అన్నయ్య, అవును, ఇంతవరకు ఈ విషయం అమ్మ కూడా తెలియదు. తమ్ముడు, నీకు చెబుతున్నా, మీ వదిన మాంగళ్యం కట్టించుకున్నదే కానీ నాకు మనస్సు ఇవ్వలేదు తమ్ముడు, మనస్సు ఇవ్వలేదు. ఆమె మనసులో ఎవరో ఉన్నారు,
ఎవరినో ప్రేమించింది. అతన్నే తలుచుకుంటూ ఆ పెళ్లి నాడే అహోరాత్రాలు కన్నీరు కాచింది తమ్ముడు. తమ్ముడు, నువ్వెందుకురా బాధపడతావు? ఇదిగో చూడు, మనసు ఇవ్వలేని భార్యతో కాపురం చేయమంటావా? అంత నీచానికి దిగజారమంటావా? నా వల్లగా తమ్ముడు. ఇప్పుడన్న అర్థమైందా తమ్ముడు? నీ అన్న జీవితం ఏమైందో, ఎందుకు ఇలా అయిందో? పోనీ తమ్ముడు, మర్చిపో. నీ అన్నకు పెళ్ళయిందన్న సంగతే మర్చిపో. నేను మర్చిపోవటానికే ప్రయత్నిస్తున్నా. తమ్ముడు, నీ మనస్సు ఎందుకురా కష్టపెట్టుకుంటా? వెళ్ళు, వెళ్తా. మళ్ళీ ఈ ప్రస్తావన ఎప్పుడు తేక. వెళ్ళు. ఆ అనుమానం కాళ్ళు చేతులు వచ్చి ఇంతవరకు వచ్చి బాబు, తమ్ముడికి పెళ్లి అయిపోయింది. అది చాలా సంతోషం. తమ్ముడిని ఈ అమ్మాయిని టంగుటూరు సంతలో చూసాను. అవును బాబు, ఆ ఈడు, ఆ జోడు, ఆ ఒద్దిక గలగలమంటూ వాళ్ళిద్దరూ ఆ సంతలో తిరుగుతుంటే చూసే వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళ మీద. బాబు అలా అయిపోతున్నారు? అయినా ఇందులో తప్పే ఉంది. ఈ కాలం పిల్లలంతా ముందుగా ప్రేమించే కదా పెళ్లి చేసుకుంటున్నారు. నేను ఆ రోజునే అనుకున్నా, చిలకా గోరింకల్లా ఇద్దరు బాగున్నారు, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అలాగే అయింది. అది ఆనందం. కాఫీ తీసుకోండి. తమ్ముణ్ణి ప్రేమించావు, అన్నను పెళ్లి చేసుకున్నావు, వాడికి మనసిచ్చావు, నా చేత మాంగళ్యం కట్టించుకున్నావు, వాడి కోసం కన్నీళ్లు కారుస్తున్నావు, నా కన్నీళ్లతో వాళ్ళని ప్రయత్నిస్తున్నావు. ఎందుకు ఈ నాటకం? ఏమండి, మీరనుకున్నదంతా ఏమీ లేదు. జరిగిందంతా కావాలని చేసింది కాదు, అనుకోకుండానే జరిగిపోయింది. ఏది అనుకోకుండా జరిగింది? సంతలో మీ సరసల్లాపాలు, ప్రేమానుబంధాలతో పెరవేచుకు తిరగటాలు, మనసించి పుచ్చుకోవటాలు, ఇవన్నీ అనుకోకుండా జరిగిందేరా? మేమిద్దరం ఒక తల్లి బిడ్డలమని తెలుసు కూడా ఈ పెళ్లి ఒప్పుకోవటం అనుకోకుండా జరిగిందేరా? ఆడుదిగా అన్నదమ్ముల మధ్య అగాధం కల్పించాం, కోడలిగా మా గుండెల్లో కుంపట్లు రగిలించాం, పచ్చడి మా కాపురంలో చుచ్చు పెట్టాం. ఈనాటికి మనసులో వాడి కోసం పరితపిస్తూ నాతో మనుగడ జరిపించాలని చూస్తున్నాం. నా మాంగళ్య సాక్షిగా. ఖాతకి నీకింక మాంగళ్యం కూడా? దాన్ని ఎందుకు అవమానిస్తావు? నన్ను ఎందుకు అవహేళన చేస్తావు? అన్నయ్య, నాయనా, ఏమి జరిగింది? ఏం జరిగిందిరా? అమ్మా, ఇన్నాళ్ళు కన్న తల్లిని నీకు కూడా తెలియకుండా నా కడుపులో దాచుకున్న అగ్ని పర్వతం ఈనాడు బతులైపోయిందమ్మా. నా జీవితమే సర్వనాశనమైపోయిందమ్మా, సర్వనాశనమైందమ్మా. దీనికి కారణం ఎవరో కాదమ్మా, వీళ్ళేనమ్మా. కట్టుకున్న భార్య, నా తోడబుట్టిన తమ్ముడునమ్మా. నాకు పెళ్లి కాకముందే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారమ్మా. అమ్మా,
ఎక్కడికి రా బయలుదేరావు? ఎక్కడికి లేదమ్మా. చంద్ర, అదేమిట్రా? పెద్దవాడేదో అనుమానపడ్డాడు, అబద్ధం చేసుకున్నాడు. అంత మాత్రానికి ఇల్లు వాకిలి అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతావు? నీ అంతరాత్మకు తెలియదట్రా నువ్వు ఏ పాపం ఎరుగు అని. తెలుసునమ్మా, భగవంతుడికి కూడా తెలుసు. కానీ ఈ రగులుకున్న అనుమానాన్ని ఎవరు హత్తుతారు? అన్నయ్య హృదయంలో ఏర్పడ్డ గాయాన్ని ఎవరు మంటుతారు? భగవంతుడు అడ్డుపడి ఆపదలు నాపే కాలం కాదు కదమ్మా. కాదు నాయన, భగవంతుడిని మనమే నమ్మడం లేదు. అలాగని అన్నయ్య ఎదట ఉంటూ అనుక్షణం ఆ గాయాన్ని కెలకమంటావు. కళ్ళెదుటే ఈ కళదప్పిన కాపురాన్ని చూస్తూ కుమిలిపోమంటావా? వద్దమ్మా, వద్దు. నేను ఇక్కడ ఉంటాం కన్నా వెళ్ళడమే మంచిది. నేనే ఈ కాపురాన్ని కలుస్తాను. ఎందుకురా అంత మాట అంటావు? వాడు మాత్రం నిన్ను వదులుకుంటాడా? నువ్వంటే వారికి పంచ ప్రాణాలే, నీకు తెలియదా నాయన? ఏదో వచ్చి పడింది, కాలం ఇలాగే ఉంటుందా? నిజం రుజువు కాకపోతుందా నాయన? అలాగే అయితే అంతకన్నా నేను కోరుకునేది ఇంకేముందమ్మా. కానీ ఇక్కడే ఉంటూ అన్నయ్యతో ఎడముఖం పెడముఖంగా ఉండలేనమ్మా. నా గుండె తరుక్కుపోతుంది. అందుకని కొన్నాళ్ల పాటు మెడ్రాస్లో ఉండొస్తానమ్మా. ఈ పెద్ద కాలంలో మీరిద్దరూ దూరం అయితే నేనేం కావాలి? ఎలా బ్రతకాలి? ఎవరి కోసం ఈ మొండి ప్రాణాన్ని మోయాలి? సరేనే నాయన, నేను పోతాను. అమ్మా, అలా అనకమ్మా. నా మాట విని 4 రోజుల్లో వచ్చేస్తానమ్మా. ఇంతలోకి అన్నయ్య వదిన సర్దుకుంటాను. ఆ ఆశతోనే, ఆ ఉద్దేశంతోనే నేను వెళుతున్నానమ్మా. అమ్మా, సరేనమ్మా. అమ్మా, సరే నాయన, వెళ్ళొస్తాను. నాయన.